హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియోస్ అప్లోడ్ చేసి 1 మంత్ పైన అయిపోతుంది. ఎందుకంటే నా ఫ్రీ ఫైర్ అకౌంట్ పోయింది. అంటే నా అకౌంట్ ఏం బ్యాన్ కాలేదు, నా అకౌంట్ హ్యాక్ అయింది. కూడా హ్యాక్ చేసేసాడు. ఎలాగంటే నేను మా ఫ్రెండ్కి ఐడి పాస్వర్డ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను బ్రో. ఆడరా నా అకౌంట్ ఆడరా అనేసి వానికి ఇన్స్టాగ్రామ్ ఐడి పాస్వర్డ్ పెట్టా. వాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఫస్ట్ వాని ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. తర్వాత ఫేస్బుక్తో ఇన్స్టాగ్రామ్ లింక్ అయింది. వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి వాడైతే నాకు నేను పెట్టిన ఐడి పాస్వర్డ్ మా ఫ్రెండ్ అంతా చూశాడు. ఇంకా చూసి ఎత్తేసాడు. 2 ఫ్యాక్టర్ అటెన్షన్ పెట్టా బ్రో. అయినా ఏం జరిగిందంటే వాడు మా ఫ్రెండ్ లాగా చాట్ చేశాడు నాతో. రే గురు ప్లీజ్ రా, అర్జెంటుగా 2 ఫ్యాక్టర్ అటెన్షన్ కోడ్ పెట్టి చెప్పురా అన్నాడు. నేను ఫస్ట్ డౌట్ వచ్చి కాల్ చేస్తే వాడు కట్ చేశాడు. అండ్ మా డాడీ పక్కన ఉన్నాడు రా, ప్లీజ్ రా అర్జెంట్ రా అన్నాడు. సరే కదా అనేసి నేను కోడ్ ఇచ్చేసా. వాడు నాకు తెలిసిన ఫ్రెండే, బాగా తెలుసు. ఆ తర్వాత వాడు ఇంకొక కోడ్ అడిగాడు. అంటే మా ఫ్రెండ్ కదా హ్యాక్ చేసినాడు. మా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి నన్ను వేరే కోడ్ అడిగినాడు. నేను చెప్పలే. అప్పటికే మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి రే కోడ్ చెప్పద్రా అని ఫోన్ చేశాడు. నేను కోడ్ చెప్పేసినాను కదరా అంటే అది నేను కదరా, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేరే వాళ్ళు హ్యాక్ చేశారు అన్నాడు. మైండ్ బద్దలైపోయింది బ్రో నిజంగా. వాడు నా ఫ్రీ ఫైర్ అకౌంట్ లాగిన్ చేసుకునేసాడు. 2 ఫ్యాక్టర్ అటెన్షన్ అంతా ఆన్లో ఉంది. ఇంకా నేను అన్ని ఫోన్స్ని నా ఫేస్బుక్ నుంచి లాగౌట్ కొట్టేసా. వాడు తెలివి ఏం చేశాడంటే నేను 2 ఫ్యాక్టర్ అటెన్షన్ ఒకసారి కోడ్ చెప్పా కదా, ఆ కోడ్ చెప్పినప్పుడు వాడు సేవ్ కొట్టాడు. నాట్ నౌ అని వస్తుంది, సేవ్ అని వస్తుంది, ఆప్షన్ 2 వస్తుంది. అప్పుడు వాడు సేవ్ కొట్టినాడు. వాడు ఏం చేశాడంటే సేవ్ కొట్టేశాడు. అప్పటికే మా ఫ్రెండ్ ఫ్రీ ఫైర్ ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి 2 హ్యాక్ అయిపోయినాయి. మా ఫ్రెండ్కి అయితే ఇంకా వాడి ఫ్రీ ఫైర్ అకౌంట్ లాగిన్ చేసుకొని కాలేదు, హ్యాక్ అయిపోయింది. వేరే వాడు ఆడుతున్నాడు వాడి అకౌంట్లో. అండ్ నేను ఇంకా అన్ని ఫోన్స్ని లాగౌట్ చేశాను కదా అని నేను సైలెంట్ అయిపోయా. ఆ తర్వాత వాడు మళ్ళీ లాగిన్ చేసుకున్నాడు. నేను అసలు ఫేస్బుక్ ఓపెన్ చేయలేదు, నేను చూసుకోలేదు. ఆ విషయం అయిపోయాక నా అకౌంట్ నేనే 15 డేస్ వరకు ఆడా. 15 డేస్ తర్వాత నేను ఫ్రీ ఫైర్ ఆడదామని గేమ్ ఓపెన్ చేసి ఎత్తితే అకౌంట్ హ్యాక్. కొత్తగా అకౌంట్ ఓపెన్ అవుతుంది. నేను పోయి చూస్తే నా ఫ్రీ ఫైర్ అకౌంట్ అట్టే ఉంది, నా ఫేస్బుక్ అకౌంట్ అట్టే ఉంది. అయినా నా ఫ్రీ ఫైర్ అకౌంట్ హ్యాక్. నాకు నిజంగా చాలా చాలా బాగా అయింది. ఎందుకంటే ఒక ఫ్రీ ఫైర్ అకౌంట్ ఫస్ట్ నుంచి అదే ఫ్రీ ఫైర్ అకౌంట్లో ఆడుతూ లెవెల్ 1 నుంచి దాన్ని ఒక 65 లెవెల్ తెచ్చి, నేను 65 లెవెల్ వరకు తెచ్చా. మీరు ఎంతవరకు తెచ్చుంటారేమో మీ మెయిన్ అకౌంట్ని. అంతవరకు తెచ్చి ఒకేసారి అకౌంట్ పూసింది అని తెలిసే కొద్దిగా నిజంగా చాలా బాగా అయింది. దాన్ని వెనక్కి తెచ్చుకోని కాదు, అది 15 డేస్ తర్వాత నేనైతే దాన్ని చూసుకున్నా. వాడెవడో ఎత్తేసాడు. ఇంకా వాడి తమిళనాడు, ఇంకేం చేయలేం. అందుకనేసి ఇన్ని రోజులు ఈ 1.5 మంత్ వీడియోస్ పెట్టనే లేదు. ఇంకటి నుంచన్నా ఈ అకౌంట్ ఎవరికి ఇవ్వకుండా ఐడి పాస్వర్డ్ నేను ఒకడే ఆడుకుంటూ వీడియోస్ పెట్టుకుంటూ ఉన్నాం అనుకుంటున్నా. బ్రో మీరు కూడా అందరూ 2 ఫ్యాక్టర్ అటెన్షన్ ఆన్ చేసుకోండి. మెయిన్లీ మీ ఫ్రీ ఫైర్కి ఆ బైన్ ఉంటుంది కదా, ఆ బైన్ చేసుకోండి అనమాట. లేకపోతే అకౌంట్ పోయే అవకాశాలు ఉన్నాయి. బ్రో మీరు ఎవరికైనా ఇచ్చేదా, మీరు ఎవరికి ఇవ్వకుండా మీ అకౌంట్ ఎక్కడికి వెళ్ళదు. మీరు ఎవరికైనా ఇస్తేనే ఆ అకౌంట్ పోతుంది. అంటే నేను చెప్పదలుచుకునేది అయితే మీరెవరు అకౌంట్ ఇవ్వకండి బ్రో, మీ మెయిన్ అకౌంట్ని. పోతే మళ్ళా మీరు ఎంతో కష్టపడి చేసిందంతా ఒకే ఒక లాగిన్తో మీరు ఇంకంతే. నేను ఇంకా ఆడదామని ఓపెన్ చేసా, న్యూ అకౌంట్ ఓపెన్ అవుతుంది. నాకు నిజంగా ఒక లాగ్ అయిపోయింది. ఎందుకంటే ఒక 5 ఇయర్స్ నుంచి అదే అకౌంట్లో ఆడుతూ 5-6 ఇయర్స్ నుంచి ఆ అకౌంట్ పోయిందని తెలుసానే అలాగనమాట. మీరు కూడా అకౌంట్ ఇచ్చేటప్పుడు 2 ఫ్యాక్టర్ ఆన్లో పెట్టుకోండి. ఎవరికైనా ఇచ్చేటుకుంటే, అంటే మీరు ఎవరికైనా ఇచ్చేటుకుంటే మాత్రం చేయండి. అంటే ఇవ్వకపోతే కూడా చేసుకోండి రోయ్, చెప్తాను. ఎవరికైనా ఇస్తే 2 ఫ్యాక్టర్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఒక 4-5 డేస్కి పాస్వర్డ్ చేంజ్ చేస్తూ ఉండండి ఎవరికైనా ఇస్తే. ఇకపోతే నో ప్రాబ్లం. కొంతమంది ఉంటారు ఒక రోజులోనే ఎత్తేస్తారు, ఒక 10 మినిట్స్లోనే అకౌంట్ ఎత్తేస్తారు. కాబట్టి జాగ్రత్త. మీరు ఎవరు
అకౌంట్లు ఎవరికి ఇవ్వద్దండి. మీ అకౌంట్ మీరే ఆడుకోండి, వాళ్ళ అకౌంట్ వాళ్ళనే ఆడుకొనివ్వండి. నేను చేసిన తప్పు ఏంటంటే నేను ఫోన్స్ మాత్రం లాగౌట్ కొట్టి వదిలేసాను. అంటే ఆ ఫేస్బుక్లో ఉంటుంది కదా వేర్ యూ లాగిన్ ఇన్ అని, దాంతో నా ఒకటి తప్ప మిగతావన్నీ లాగౌట్ కొట్టేసి వదిలేసాను అంతే. ఇంకేమీ చేయలేదు. పాస్వర్డ్ అప్పటికప్పటికే కానీ నేను మార్చుంటే నా అకౌంట్ నా దగ్గరే ఉండేది, కానీ నేను పాస్వర్డ్ మార్చలేదు. ఆ తర్వాత నేను ఒక 15 days ఆడుకున్నా అకౌంట్ని. ఆ తర్వాత 15th డే నేను లాగిన్ చేశాక కొత్త అకౌంట్ డౌన్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, దీంతో ఈ టాపిక్ వదిలేద్దాం. మీరు ఎవరికైనా అకౌంట్ ఇచ్చేటుకుంటే, లేకపోతే మీ ఫేస్బుక్ నుంచి ఏదైనా కోడ్ వస్తే కానీ మీరు చేయాల్సిన పని ఫాస్ట్గా మీరు పాస్వర్డ్ మార్చేయడం. మీరు పాస్వర్డ్ మార్చకపోతే ఇంకంతే, వాడు ఎవడన్నా ఎప్పుడన్నా ఏమైనా చేయొచ్చు. వాడికి 15 days వరకు ఏం కాదు. 15th డే మీ అకౌంట్ అయితే ఎత్తేయచ్చు. పాస్వర్డ్ చేంజ్ చేయండి. మీకు ఫేస్బుక్ నోటిఫికేషన్ ఏది వచ్చినా, ఫేస్బుక్ కోడ్ ఏది వచ్చినా దాన్ని ఎవరికి షేర్ చేసుకోకండి. అండ్ ఫ్రీ ఫైర్లో మెయిన్గా గూగుల్తో బైండ్ చేసి పెట్టుకోండి. ఆ నెంబర్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బైండ్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసి ఏదో ఒకటి పెట్టుకోండి. ఇంకా నాలాగే ఎవరైనా ఫ్రీ ఫైర్ అకౌంట్ పోగొట్టుకుని ఉంటే కింద కామెంట్ చేయండి. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. నేను ఇంకా నా అకౌంట్ హ్యాక్ అయిపోతానే ఫ్రీ ఫైర్ డిలీట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే దానివల్ల కాదు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆడుతున్నాం కదా. డిలీట్ చేయనైతే కాదు, అవ్వదు. ఇంకంతే ఫ్రెండ్స్, దాని గురించి వదిలేసి మనం ఇప్పటి నుంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేద్దాం. మీరు కూడా అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.